హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. చెన్నై ఫేమస్ చెట్టినాడు టమోటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అన్నం, చపాతీ, పరోటా, పుల్కా, ఇడ్లీ, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకొని షాలోట్స్ 15 నుంచి 20 దాకా వేసుకోవాలి. ఈ చట్నీకి ఈ ఉల్లిపాయలు ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి లేకపోతే ఒక మీడియం సైజు మన మామూలు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పొట్టు తీసిన 8 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోండి. 1 నిమిషం తర్వాత 6 నుంచి 8 దాకా ఎండుమిరపకాయలు, 3 మీడియం సైజు టమోటాలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి టమోటాలు కొంచెం లైట్గా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. టమోటాలు ఇలాగ కొంచెం లైట్గా సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కాశ్మీర్ రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకోవాలి. మీరు అన్నంకి చేస్తూ ఉంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఇలాగ రెడ్ చిల్లీ వేసిన తర్వాత 2 ఇంచుల చింతపండు వేసుకొని హింగు 1/2 టీ స్పూన్, అలాగే సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి టమోటాలు, ఉల్లిపాయలు మెత్తపడేదాకా ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని టమోటాలు మెత్తపడేదాకా ఉడికించుకోండి. టమోటాలు, ఉల్లిపాయలు మెత్తపడ్డ తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని బెల్లం తురుము 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలాగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే నీళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే ఒక ఎండుమిరపకాయని సగానికి తుంచుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి లో ఫ్లేమ్లో. 1 నిమిషం తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఇక్కడ ఆప్షనల్, మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. తాలింపును దోరగా వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న టమోటా చట్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అన్నం, చపాతీ, పరోటా, పుల్కా, ఇడ్లీ, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.